చేసి అంతమందిని చంపేస్తే అన్ని వందల మందిని గాయపరిస్తే ఏమి పీకలేనోడు కనీసం ఏ డిఫెన్స్ సిస్టమ్ పనిచేయలేదు, వాళ్ళ విమానాలు రాలేదు, వాళ్ళ మిస్సైల్స్ రాలేదు, ఒక్కళ్ళకేమీ చేయలేకపోయినటువంటి అసమర్థులు ఏదో చేస్తామంటే వాడికి ఎవరికో ఇదివరకు ఒక అతను మంచి స్టౌట్గా ఉండేవాడంట, ఒక ఆయన కూర్చుని దాని పోయి ఉన్నారా ఇటు రానివాడట, వెళ్తే నేను వెళ్ళి చెప్పానని చెప్పి అడిగి వెళ్ళి ఇడ్లీ తీసి రానివాడంట, డబ్బులు అంటే నేను చెప్పానని చెప్పు అనేవాడంట. ఆ ఇడ్లీ అమ్మే ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ వచ్చి ఏందయ్యా అంటే ఇవో నేను చెప్పానుగా అనేవాడట. ఎందుకు వచ్చింది లేడు మంచి లావుగా ఉన్నాడు మన మీద గబక్కన దెబ్బేస్తే ఏమన్నా అయిపోద్దని చెప్పేసి అట్లా ఇస్తూ ఉండేదట. ఇట్లాగా అందరూ వాడికి సేవ చేస్తూ ఉండేవాళ్ళట, దాని పోయేవాళ్ళు. తర్వాత ఒక రోజున మనిషి ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడట. ఏంటని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చూస్తే చచ్చిపోయి ఉన్నాడంట. శవం తీద్దామని చెప్పి లేపి చూస్తే 2 కాళ్ళు లేవట. అట్లా 2 కాళ్ళు లేనోడు దబాయించినట్టు వీడికి ఏమీ లేనోడు దబాయిస్తున్నాడు అక్కడ. ఇప్పుడు దబాయింపు తప్పించి అడికి ఏమన్నా ఉందా బేసిక్గా? అసలు ఇంతకంటే ప్రపంచంలో అవమానకరమైనటువంటి స్థితి క్యూబా, వియత్నాం లాంటి దేశాలకు కూడా లేదు, ఆఫ్ఘనిస్తాన్లో కూడా లేదు. వాళ్ళకన్నా కూర్చొంత పౌరుషం ఉంది. పిచ్చి సన్నాసులు చేతనైతే దమ్ముంటే ఆ తీవ్రవాదులు ఎందుకు వాళ్ళే రావాలా? మన సైన్యం ఎదురుగుండా నుంచుంటే వాళ్ళు మనం తేల్చుకుందాం. ఆర్మీకి ఎదురుగుండా నుంచుంటావా రా, ఎయిర్ ఫోర్స్కి ఎదురుగుండా నుంచుంటావా రా, నేవీకి ఎదురుగుండా నుంచి